అంతే అంతే అక్కడే. హలో అక్వామ్యాన్, మన మూతి పగిలిన రోలెక్స్ గాడి ఇంకో ట్రీట్మెంట్ వీడియోలోకి మీకు స్వాగతం సుస్వాగతం. నేనైతే గివప్ ఇవ్వకుండా మన రోలెక్స్ గాడు ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా రికవర్ అవ్వాలనే చూస్తున్నా. సో బాగా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, మన రోలెక్స్ గాడు ఎక్కడో గట్టిగా తగిలించుకున్నాక వాడి మూతి విరిగిపోయాక అక్కడ ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అయిద్దంట. దాని వల్ల దాని మూతి మొత్తం ఇట్లా రబ్బర్ లాగా అయిపోద్దంట, ఆ లోపల బోన్ అనేది ఇరిగిపోవడం వల్ల. సో ఫస్ట్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గితేనే వాడి సర్వైవల్ ఛాన్స్ పెరుగుతుంది. సో ఈ యాంటీ ఫంగల్ లిక్విడ్ తీసుకొని మనోడి మూతి మొత్తం వేస్తున్నాను అనమాట, బాడీ మొత్తం వేస్తున్నాను. అయితే ప్రాసెస్ చూడడానికి కొంచెం భయంకరంగా ఉన్నా అది అలానే చెయ్యాలి. నేను ఫుల్ రీసెర్చ్ చేసి చాట్ జీపీటీని గూగుల్ ని అడిగి ఇంకా ఆర్టికల్స్ చదివి అవి ఇవి చూసే చేస్తున్నాను. అయితే రికవర్ అవ్వడానికి ఇంకొక మెయిన్ ఐటమ్ ఏం కావాలంటే ఫ్రెష్ వాటర్ అనమాట. కంప్లీట్ గా ఫ్రెష్ వాటర్ ఉండాలి. ఆ వాటర్ కూడా డైలీ ఒక 20-30% చేంజ్ చేస్తా ఉండాలి. ఒకవేళ ఇంత ప్రాసెస్ చేసి మనోడు కంప్లీట్ గా సర్వైవ్ అయినా కూడా ఒకవేళ వాడి బోన్ నిజంగానే కంప్లీట్ గా ఫ్రాక్చర్ అయి ఉంటే మాత్రం ఇంకా వాడి మూతి ఎప్పటికీ రికవర్ అవ్వదు. ఒకవేళ కొంచెమే ఇరిగితే మాత్రం ఒక 4 to 6 weeks లో రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మనల్ని ఫ్రెష్ వాటర్ లో ఉంచాలి కాబట్టి ఒక చిన్న ట్యాంక్ లోకి అయితే షిఫ్ట్ చేశాను. మీరు ఇప్పుడు చూడొచ్చు ఆడి మూతి ఎట్లా వంగిపోయి ఉందో. ఇంకా ఇదే ట్యాంక్ లో కొంచెం స్ట్రెస్ కూడా వేసాను. మన ప్రయత్నం అయితే మనం చేద్దాం, ఇంకా ఫలితం కృష్ణ పరమాత్మని చేతికే వదిలేద్దాం.